పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేను క్యూలోనా? నేనెవరో తెలుసా? అసలు బస్సు ఎవరో తెలుసా? నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం ఉద్యోగం గుడ్ మార్నింగ్. రామారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు బస్ లాగట నిలబడిపోయాటే, ఇంతకీ ఇవాళ మా ముఖం ఏం తెలిస్తున్నావు? చాలా మంచి కాంబినేషన్, నాకు చాలా ఇష్టం డాడీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇంకేం చేసావా? ఇడ్లీ సార్. నల్లపేట లాగా ఉన్నాయి. వడ కూడా ఉంది సార్. యాక్సిడెంట్ నేను బస్సులో కదా చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. వడదు డాడీ. ఎప్పుడు ఇలా బస్సుల భాష మాట్లాడటం మానవా? దేని గురించి మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా మధ్యలో బస్సులు రావాలా? చూడమ్మా ప్రేమ, నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులైనా బతుకునిచ్చింది బస్సులేనమ్మా. బస్సులు తడవడంతో జీవితం ఆరంభించి ఇవాళ నీ పేరు మీద ఇన్ని బస్సులు నడుపుతున్నానంటే నాకు బస్సుల భాష కాక రైలు భాషలో వస్తుందమ్మా. సుప్రభాతం. దయానందం, పొద్దున్నే దారి తప్పిన రుకుటు బస్సులాగా ఎలా వచ్చావు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ దారి తప్పిన బస్సు అన్న మాట ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్. ఓకే ఓకే ఓకే. ఇవాళ 1వ తారీఖు, స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. మీరు చెక్కుల మీద సంతకాలు పెట్టాలి, అందుకోసం వచ్చాను. నేను చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతాను కానీ ముందు నీ బండికి బ్రేకేసి ఏమిటో చెప్పాను. పంచరైన బస్సులాగా నిలబెడుతూ టిప్పు. ఏమిటమ్మా ప్రేమ, శిక్ష పడిన ముద్దాయిలా టిఫిన్ చేయకుండా కూర్చున్నావే? కూర్చోకేం చేయను? ఈయన బస్సుల భాషతో, నీ కోర్టు భాషతో తల పగిలిపోతుంది. ఏమిటమ్మా ప్రేమ, నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉందా? అయితే వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను. రాపరా, డాక్టర్ ఫోన్ చేయి. ఈ లోపల నువ్వు కొంచెం అమృతాంజం రాసుకుని ఒక్కసారి టాబ్లెట్ వేసుకోమ్మా. ఇదేం కంగారు పడుతుంది, నువ్వు తమాషా కన్నా. చూడమ్మా, తమాషాకైనా నువ్వు నొప్పి బాధ అన్నావుంటే నేను తట్టుకోలేనమ్మా. ఐఎమ్ సారీ డాడీ, వస్తాను. అమ్మాయి టిఫిన్ చేసి వెళ్ళమ్మా. కాలేజ్ టైం అవుతుంది డాడీ. ప్రేమ, అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్తున్నాయా? రేపు డిస్టర్బ్ చేయలేండి. ఇదిగో దయానందం, ఈ రోజు నేను ఇంత వాడిని కావడానికి, 2 లక్షలు సంపాదించడానికి అమ్మాయి ప్రేమయ్యా కారణం. అందుకే కదా సార్ మన బస్ సర్వీస్ కి ప్రేమ బస్ సర్వీస్ అని అమ్మాయి గారి పేరే పెట్టారు. మీరు టిఫిన్ కానివ్వండి. అమ్మాయి టిఫిన్ చేయలేదు కానీ నేను తిన్నాయా. చిలమా, ఓ చిలమా, ఎక్కడమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏమిటమ్మా ఆలస్యం? అమ్మయ్యా, ఎప్పటికైందనమా నీ ముస్తాం. చిలమా, నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా ఊరంతా తిరిగి. ఏమిటమ్మా? అబ్బే ఏం లేదన్నయ్యా, నాకే నేను బాగానే ఉన్నాను. ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా? సామాన్య విషయం తర్వాత చెప్తాను. నా కళ్ళలో చూసి నిజం చెప్పు. మళ్ళీ నీ తనకు వచ్చింది కదా? అబ్బే లేదన్నయ్యా. అబద్ధం చెప్పదు, నిజం చెప్పు. తనకు వచ్చింది కదా? ఏదో కాస్త. నువ్వు తనలో ఎంత వచ్చిందో నాకు తెలుసు. నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు. నువ్వు బాధ నాతో చెప్పు. మందు కొంత డబ్బు లేక నేను బాధపడతానే కాదు. బాధపడతావా? సాధ్యం తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను. నువ్వు తనపోయే మార్పు చూస్తాను. ఏమిటి ఏమైంది? బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి. చలవే, బ్రేకులు ఫెయిల్ అయితే బండి అయిపోదు, పరిగెడుతుంది. ఏమిటో నన్ను చూడండి. బానెట్ ఓపెన్ చేయి.
నీకు నీ కారుకి ఒక నమస్కారం. ఇప్పుడు మాకు దారేమిటి? కాలు దారేనా? ఊరికేంటే ఆఫ్టర్ 1,00,000 రూపాయలు ఖరీదు చేసే కారు అయిపోతే 8 లక్షలు ఖరీదు చేసే బస్సు వస్తుంది. ఇదిగో మా కారు సడన్ గా అయిపోయింది, వచ్చి ఒకసారి చూడు. దాని గొడవ వదిలేండి అమ్మాయి గారు, 5 నిమిషాలు రిపేర్ చేస్తాను. అవును, నీకు మెకానిజం వచ్చా? ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? వచ్చా వచ్చా ఏంటండి, నేను పుట్టినప్పుడు చిన్న స్పానర్ చేతితో పుచ్చుకుని పుట్టాను కనుక దున్నే సైకిల్ దగ్గర నుంచి బోయింగ్ విమానం వరకు దేన్నైనా సరే రిపేర్ చేస్తాను. చూడట్లేమైందో? ఏం చేసి చూపిస్తా కదా. ఏమిటిది? సీట్ పిక్కేసావేంటి? మెకానిజం లో స్కూల్ అండి, ఆ స్కూల్లో నన్ను పోనివ్వండి. అసలు మీరు కేసు చూడకండి, కాసేపు చెట్లు కూర్చోండి. మీ కారు పర్ఫెక్ట్ గా తయారు చేసే పూచి నాది. అంతేనంటావా? రండే. ఏమిటో గురు గురు ఏంటి గురు, ప్యాసింజర్స్ తో బస్ ఎక్కడ వదిలేసి కారు మీద పడ్డావు? ఈ కారు బాగు చేయడమే మన జీవిత ధ్యేయం. నువ్వు వేసేయ్, నీ నోటికి సడన్ బ్రేక్ వేసేయి. అవి ఈ సంగతి చూడు, తీసుకుపా. లాభం నీకు మెకానిజం ఏం తెలుసా? తెలిసేదేమిటి? మెకానిజం. అసలు ఇతనికి మెకానిజం తెలుసుంటావా? లేదనివే. డ్రైవర్ మెకానిజం తెలియపోవడం ఏంటి? అవతల ప్యాసింజర్స్ ప్రపంచ భాషలన్నింటిలో కలిపి తిడుతున్నారు. ఓనే బాబు, ఆడపిల్లలకు సాయం చేస్తున్నాడు, మాకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఏమా మీకు కూడా పర్వాలేదా? ప్యాసింజర్స్ మనకి ఎప్పుడు సపోర్టే. ఒకసారి లేడు ఏంటి గురు, ప్యాసింజర్స్ అంత మాట అన్నారు, గురువు గారు సపోర్ట్ గా ఉన్నాడు. ఇక నేను తెచ్చిపోతా, చెలరేగి చేస్తా మెకానిజం. నా సంగతి ఎవడో చూపిస్తా. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుంది చూసొద్దు. సరే ఇంకేం వచ్చేట్లేవు. ఎప్పుడో అయింది కదా, ఇద్దరు అయ్యో, ఇదేంటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా, ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడ తీశాడమ్మా, ఇప్పుడే లేచింది బిగించడం రాదని. అయ్యో, ఇప్పుడు ఎలాగే మనకి ఏముంది? అది నా బస్సులో పడుకోవాల్సిందే. అంతేనా? అంతేగా మరి. పదండి. ఇదిగో నీకు బస్సు నడపడవచ్చుగా, పద. మరి మన కారు అబ్బో, పిలిచారమ్మా? ఛీ! ఆ కార్కి ఎవరైనా మెకానిక్ వస్తాడు, నువ్వు పద. మళ్ళీ అదెందుకయ్యా, అవి కూడా తీసారే. అబ్బా పదండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఆ కారు కాపలా ఉండు. ఎస్ అమ్మా. ఛీ, ఛీ. రైట్ రైట్. ఏమండి, మీరు కాస్త లేవండి, నేను కూర్చోవాలి. ఆవిడతో పాటు మీరు కూడా కొంచెం వేస్తే. మేడం, మీరు కావాలని నా సీట్లో వచ్చి కూర్చోండి. మరి మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, సీట్లు ఖాళీ తర్వాత కూర్చుంటారు. డోంట్ వరీ. ఇప్పుడు ఆవిడ నీళ్ళే డబ్బా ఇస్తున్నాడు. ఏ మిస్టర్, ఈ రూల్సే మాకు చెప్పక్కర్లేదు. ఎవరిని దింపేసినా ఎవరిని లేపేసినా సరే మా అందరికి సీట్లు కావాలి. మేడం, మీరు చెప్పిన 2 పనులు చేయను కదా, బస్ స్టాప్ మిమ్మల్ని అందరినీ దింపేస్తాను. అంటే మా బస్ నుంచి మమ్మల్ని దింపేస్తావా? బస్ ఎవరైనా సరే, రూల్స్ అందరికీ ఒకటే. రూల్స్ రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. రూల్స్ అంటే రూల్స్, బోర్డు ఇంగ్లీష్ బుద్ధులు. పదండి. All about. Get out. అనవసరం దీన్ని నమ్మండి. పదండి. మిస్టర్ వేణు, మీ చెల్లి తలనొప్పి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను.
వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే. అంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. 2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. ఓకే, వస్తామండి. నమస్కారం. ఏమా ప్రేమ, నీ ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును డాడీ. హాయ్. ఏమిటయ్యా దయానంద, గతుకులో నడిచే బస్సులుగా మీ అబ్బాయిలా గంతులేస్తాడేంటి? వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పిక్నిక్ అంటే చాలు వాడి కాళ్ళ కింద ఫిరంగి పేలుతుంది, ఎగిరి కనిచేస్తాడు. అయితే ఇంకెప్పుడు ఆ మాట అతని ముందు ఎత్తను. ఇదిగో చూడు, నువ్వు ఇలా కంటిన్యూస్ గా కుప్పగింతలేస్తే నీ ఒంటికి మంచిది కాదు. డాడీ, నేను బయలుదేరడానికి దాందేముందమ్మా, నువ్వు అడగాలే గాని మీ నాన్నగారు మొత్తం బస్సులన్నింటినీ మీ వెనకాల చీమల బార్లా నడిపించారు. అవునమ్మా, ఆ విషయం నువ్వు నన్ను అడగాల. నీ ఇష్టం వచ్చిన బస్సు తీసుకెళ్ళి. ఓకే డాడీ. డొక్కదించేస్తాను అనుకున్నావు. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాను. ఏంటి ఇంట్లో వేణు, వేణు, ఏమిటలా పరీక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చెగడ పడకుండా తీసుకురావాలి. వస్తాను డాడీ. బాయ్ డాడీ. అయ్యా, ఇది నెల తాలూకు అకౌంట్స్ మీరు ఒకసారి చూసేస్తే. అబ్బా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఆఫీస్ పనులు, అకౌంట్లు, బస్ టికెట్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే నువ్వెందుకు, ఈ స్టాఫ్ ఎందుకు? పోనా పని చేయండి, ఈ బస్ డిపో నా పేరు రాసేయండి, నేను చూసుకుంటాను. మరి లేకపోతే ఏంటండి, మీరు యజమాని, ఇవి చూసుకోవటం మీ బాధ్యత. నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు నన్ను ఒక 1 వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నా బదులు నువ్వు తీసుకుంటావా రెస్ట్? నిద్ర, భయ, మైథునాదులు స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. అవును కదా, అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చూసుకో. మరి అయితే ఇంటికి వెళ్ళండి, ఇంకా కూర్చున్నారే. అబ్బా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. వెంటనే వెళ్ళండి ఇంటికి. సరే, వెళ్తున్నాను. రెస్ట్ తీసుకోండి శుభ్రంగాను. కనకమా, చిట్టి కనకమా, పిచ్చి కనకమా, చేయి బెళమా, నా ముద్దులు బెళమా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా? చేయి ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ అదరగొట్టేస్తున్నావు. అబ్బా పొండి. బయట కూడా జరిగింది. చేయి, అసలు నీ పేరు కనకమని మీ వాళ్ళు తప్పెట్టారే, బయట రా నేను పెట్టాల్సింది. నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. అబ్బా ఏమిటండి వేళ పడ లేకుండాను. ఎలా పడేది? నేను ముట్టుకోవడానికి, ముద్దెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా? నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను. అబ్బా కౌగిలికి అబ్బా అంటున్నావు. ముందు ముందు అబ్బా 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 అంటావా? అది కాదండి. అబ్బా పిలిచావా గురు? పిలవలేదా? అబ్బా అని బాతో అరిచాను. సర్లే, డ్యూటీ టైం అవుతుంది కదా. నువ్వు బస్ డ్రైవర్, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలి కదా. వస్తా కనకం. అప్పుడేనా? ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే కొట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడుకో. అప్పుడు పనులు చేయటం, చేయించడం నీకు అలవాటేమో కానీ చేయటం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాభం లేదు. వీడి చేత షోలాపూర్ అమ్మించేసి శంకరగిరి మాన్యాలు కొనిపించాల్సిందే. అవసరం వచ్చి విమానానికి రాపుతాను. అవతల అవతల మావిడ ఆడుకుని వెళ్తాను చూడు. ఇప్పుడు మీ ఆవిడేనా నమ్మకం ఏంటి? ఆవిడేనా పొద్దున ఎర్రచీర కట్టుకుంది అంటే ఎర్రచీర ఆవిడ ఎర్రచీరుకుంది. ఆవిడికి ఎంత అందంగా ఎదుగుతుంది. ఎర్రచీర కూడా అనవసరంగా పొరపాటు అది ఎర్రచీర ఉపయోగపడదు అనొచ్చు, కానీ వాళ్ళ ఆయన మన ఇద్దరిని గొయ్యి తీసి కప్పెట్టేస్తాడు. అంతేనంటావా? సరే పద అటక్కడికి బస్సు. చెక్కింగ్ ఇన్స్పెక్టర్ కాసుకుంటున్నాడు. కాసు కూర్చుంటే బస్సా పెట్టమనం, మనకెట్లా భయం పుచ్చుతున్నా. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏంటి టికెట్స్ లాగు ఎట్టడా నన్ను చెకింగ్ చేస్తున్నారు? మన ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అరే కానివ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఇలాగ నేను ప్యాసింజర్ లాగా పెడతాను. ఓకే, అలాగే. సార్, ఆఫీస్ మొత్తం 42 టికెట్లు ఉన్నాయి, లెక్క చూసుకోండి. టికెట్ల మాట అలా ఉంచవా, ఇవి నకిలీ టికెట్లు. టికెట్లు అదెలా వచ్చాయండి? ఎలా వచ్చాయా?
నువ్వు తీసుకొస్తే వచ్చాయ్యా. నాకేం తెలియదు సార్. తెలుసో తెలీదో తర్వాత తెలుస్తుంది. ఆ క్యాష్ బ్యాగ్ ఇలాగే అది నెల జీతం కూడా దానిలో ఉంది. ఈ బ్యాగ్ లో జీతమే ఉందో లేక నువ్వు దొంగటకి ఇష్టం సొమ్మే ఉందో తర్వాత తెలుస్తుంది. డ్రైవర్ ఫస్ట్ డిపో పని. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ సేపు అదు తెలుస్తుంది. ఏమైంది ఉద్యోగం? తీసేయటం వాళ్ళు చేయగలిగిన పని. ఇది అన్యాయం. ఎవరైనా తప్పు చేయగలరు కానీ నువ్వు కల్లో కూడా తప్పు చేయలేవు గురు. నీలాంటి వాడు నేరం మొత్తం ఉద్యోగం తీసేది దారుణం గురు. అవును, ఈ డబ్బును వాళ్ళు కొట్టే దెబ్బల్ని భరించవలసిన అవసరం మనకు లేదు. వేణుకి ఉద్యోగం ఇచ్చేంత వరకు ఈ ప్రేమ సర్వీస్ కదలడానికి వీలేదు. ఈ వేళ ఈ అన్యాయం మీ జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. ఈ విషయం యూరంగా పెట్టి మనం అందరం స్ట్రైక్ చేద్దాం. చూడండి, మీరందరూ సమిష్టిగా స్ట్రైక్ చేసినా కూడా యజమానానికి ఏమాత్రం కూడా నష్టం రాదు. కానీ మీరు భార్య బిడ్డలు ఏమవుతా ఆలోచన ఇందు లేక మరమలా మాడిపోతారు. నా మాట వినండి. నా కోసం నా మీద సానుభూతి మీరందరూ స్ట్రైక్ చేయొద్దు ప్లీజ్. మీరందరూ మీ పనుల్లోకి వెళ్ళిపోండి. కమా అందరం ఇలా తీసుకెళ్ళి సరే. పాయింట్ ఏమిటంటే తనకంటే పెద్దవాళ్ళ మీద కాలు దూని వాడేవాడు బాగుపడ్డాయా, కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్ వచ్చి కూలబడిపోతాడు. ఎవరి హద్దుల్లో వాడు ఉండటం మంచి దయానందం గారు. కరెక్ట్. ఈ పాయింట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు బాగున్నావు, ఇంకా బాగుంటావు. లేనాడి సంగతి మట్టి కొట్టు పోతాడు. అది గ్యారంటీ. నేను మీ చెల్లెల మెదడులో కళ్ళకు సంబంధించిన నరాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి మూలంగానే తరచూ కళ్ళకు గురవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగే పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే ప్రమాదం. నా చెల్లెలు గుర్తు కావడానికి లేదు. నా ప్రాణాన్ని ప్రాణం నా చెల్లెలు చూసిపోతే నా బ్రతికే చెడకెత్తుతుంది. డోంట్ గెట్ అప్సెట్ మిస్టర్ వేణు. మీ చెల్లెలకు ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ సుమారు 25,30,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ లోకంలో నా చెల్లి కంటే నాకు విలువ ఉండే ముఖ్యమైన ఇంకేం లేదు. తాను చూపు నిలుపుకోవడం కోసం నేను అలాగనే డబ్బు సంపాదిస్తాను. హ్యాండ్స్ అప్. ఎక్కడ వాళ్ళనే ఉండండి. కదిలితే కాల్ చేస్తాం. మీ సొమ్మే ముట్టుకో. హ్యాండ్స్ సొమ్ము దోచుకుని పోతాం. Don't move. Hey, mister. చాలా రిస్క్ తీసుకుని మమ్మల్ని మా డబ్బుని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది సార్? ప్రజల సొమ్మనే అక్రమంగా దోచుకుని వెళ్ళిపోతుంటే చూసి సహించలేక ఆలోచన తిరగబడ్డారు. శభాష్ హీరో శభాష్. తెలుగు నవలల్లోనూ తెలుగు సినిమాల్లోనూ తప్ప ఇలా తెగించగల మగాన్ని నేను ఎక్కడా చూడలేదయ్యా. ఆ టాప్గా అంత ధైర్యం ఎలా వచ్చేసిందయ్యా? మా సీత చెల్లమ్మా సీత ఏమిటన్నయ్యా, అప్పుడే డ్యూటీ అయిపోయిందా? డ్యూటీ అయిపోయింది. నా రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏమన్నారన్నయ్య? మీ రిపోర్ట్ డాక్టర్ బ్రహ్మాండం ఉందన్నమ్మా. ఇది మామూలు తలనొప్పనట. అందుకని ప్రస్తుతం మందులు ఇచ్చాడు. ఇది వేసుకుంటే చాలా వరకు తలనొప్పి తగ్గిపోతుంది. కావాలంటే మళ్ళీ వారం పొద్దున తీసుకురా, టెస్ట్ చేస్తాను, మళ్ళీ మందులు ఇస్తాడు. మొత్తం కలిపి 4 రోజులు పోతుందమ్మా. అవునన్నయ్య,
మంచి మాట చెప్పావు. మంచి పని నేను కదా చెప్పింది, డాక్టర్ చెప్పాడు. గ్రేట్ డాక్టర్. నువ్వు ఈ మందులు వేసుకుని అన్నయ్యకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఇప్పుడే చేస్తానన్నయ్య. స్ట్రాంగ్ కాఫీ.